కర్నూలు నగరంలోని ఏపీఎస్ఆర్టీసీ 2 డిపోలో 36వ జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవాల ముగింపులో భాగంగా జిల్లా రవాణా శాఖ మరియు ప్రజా రవాణా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఏపీఎస్ఆర్టీసీ 2 డిపో మేనేజర్, జిల్లా ప్రజా రవాణా అధికారి సుధారాణి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎస్ శాంతాకుమారి, రీజనల్ ట్రాన్స్పోర్ట్ అధికారి ఎల్ భరత్ చౌహాన్, ఆర్టీసీ 1 డిపో మేనేజర్ సర్దార్ హుస్సేన్, ఆర్ఎం ఆఫీస్ ఎం శ్రీనివాసులు, కర్నూలు ట్రాఫిక్ సిఐ మన్సూరుద్దీన్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు కె రవీంద్రకుమార్, నాగరాజు నాయకులు హాజరయ్యారు. డీటీసీ ఎస్ శాంతాకుమారి మరియు ఆర్టీఓ ఎల్ భరత్ చౌహాన్లు మాట్లాడుతూ, జనవరి 16 నుండి ఫిబ్రవరి 15 వరకు కొనసాగిన రోడ్డు భద్రతా మహోత్సవాల సందర్భంగా రహదారి భద్రతలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డ్రైవర్లకు సూచనలు తెలియజేశారు. ఆర్టీసీ డ్రైవర్లకు ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించి వాహనాలను నడిపి గమ్యం చేరాలని ఆమె డ్రైవర్లను కోరారు. అనంతరం కర్నూలు ట్రాఫిక్ సిఐ మన్సూరుద్దీన్ మాట్లాడుతూ, డ్రైవర్లు తప్పనిసరిగా సీట్ బెల్ట్లు ధరించి వాహనాలను నడపాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని, అతివేగం, ర్యాష్ డ్రైవింగ్ అత్యంత ప్రమాదకరమని ఆయన తెలిపారు. ముఖ్యంగా సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపడం ఎంతో ప్రమాదకరమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ మరియు ప్రజా రవాణా సంస్థ ఆధ్వర్యంలో ఆర్టీసీకి 30 సంవత్సరాలు ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉత్తమ సేవలు అందించిన డ్రైవర్లను మెమంటోలు ఇచ్చి శాలువాలతో సన్మానించారు. రోడ్డు భద్రతపై వ్యాసరచన పోటీలు మరియు ప్రశ్న పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన క్రెడో స్కూల్ విద్యార్థులను మరియు క్రెడో స్కూల్ డైరెక్టర్ కార్తిక్ కుమార్ను మెమంటోలు ఇచ్చి సత్కరించారు. ఈ కార్యక్రమానికి సహకరించిన మదర్ తెరిసా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షురాలు దౌమిని, మాజీ గ్రంథాలయం చైర్మన్ గంగాధర్ రెడ్డిలను మెమంటోలు ఇచ్చి శాలువాలతో సన్మానించారు. కర్నూలు ట్రాఫిక్ సిఐ మన్సూరుద్దీన్, ఆర్టీసీ 1-2 డిపోల మేనేజర్లు సర్దార్ హుస్సేన్, సుధారాణిలను డీటీసీ, ఆర్టీఓ మరియు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు శాలువాలతో సత్కరించారు. డీటీసీ మరియు ఆర్టీఓలను, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు, ట్రాఫిక్ సిఐలను శాలువాలతో సత్కరించారు. డీటీసీ మరియు ఆర్టీఓలను ఆర్టీసీ 1-2 డిపో మేనేజర్లు శాలువాలతో సత్కరించారు. అనంతరం డీటీసీ ఎస్ శాంతాకుమారి మాట్లాడారు. దాదాపు బాగా 18 to 35 years మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది యాక్సిడెంట్స్ లో చనిపోతున్నారు. దీనిలో ముఖ్య కారణం వాళ్ళు హెల్మెట్స్ ధరించుకోవడం, తర్వాత మామూలుగా 4 wheelers సీట్ బెల్ట్ ధరించుకోవడం. ఇక మామూలుగా మీరు కూడా మీ ప్రయాణంలో మా డిటిసి గారు ముఖ్య నిర్ణయం తీసుకుపోతున్నారు. కలెక్టర్ గారు వారి పర్మిషన్ తోటి కంపల్సరీగా ఆర్గనైజేషన్ కాస్ట్ లో హెల్మెట్స్ తో మామూలుగా రావడం అనేది జరిగి తీసుకుంటున్నారు. ఇలాంటి కార్యక్రమాలన్నీ తీసుకుని ఈ యొక్క ప్రమాదాలను తగ్గించడంలో ఈ 2 wheelers డ్రైవింగ్ కానీ, 4 wheelers డ్రైవింగ్ కానీ, అలాగే బస్సెస్ మీరు తీసుకోవాల్సిన సూచనలు అన్ని మామూలుగా మీటింగ్స్ లో కూడా మన ఆర్టీసీ అధికారులు, పోలీసు అధికారులు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అధికారులు తెలియజేశారు. వీటన్నిటిని పాటిస్తూ ఈ యొక్క సంస్థను ముందుకు తీసుకెళ్లడంలో మీరు మామూలుగా కృషి చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు. కాలేజెస్ మరియు స్కూల్స్, తర్వాత హెవీ డ్రైవింగ్ అసోసియేషన్ వాళ్ళతో, లారీ డ్రైవర్ అసోసియేషన్ మరియు మ్యాక్సీ క్యాబ్, ఇలా ఒక సెక్షన్ ఆఫ్ ద పీపుల్ ని టార్గెట్ చేసుకొని ఒక మెసేజ్ రోడ్ సేఫ్టీ గురించి, అది స్టాటిస్టిక్స్ కానివచ్చు, ఈ ఎన్ని యాక్సిడెంట్స్ అవుతున్నాయి కానివచ్చు, ఇంకొన్ని చోట్ల అయితే యాక్సిడెంట్స్ ఏ విధంగా జరుగుతాయి, ఇలా కొన్ని కాన్సెప్ట్ తీసుకొని ప్రతి ఒక్కటి నేను దాన్ని అవేర్నెస్ స్ప్రెడ్ చేయడం జరుగుతూ ఉంది. మాతో పాటు ప్రతి ఈవెంట్ కి మన్సూరుద్దీన్ గారు కూడా థ్యాంక్ యూ సార్, ప్రతి ఈవెంట్ కి వచ్చి మాతో పాటు జాయిన్ అయ్యి చాలా మంచి మెసేజ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోడ్ సేఫ్టీ మంత్ అనేది ఒక రోజుతో ఎండ్ అయింది కాదు, ఒక మంత్ తో కూడా మనము ఎండ్ అయిన ప్రోగ్రామ్ అయితే కాదు. ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. మనము మన పర్పస్ అనేది ఎప్పుడైతే ఆబ్జెక్టివ్ ని మనం ఒకటి రీచ్ అవుతామో దెన్ ఓన్లీ ద ప్రోగ్రామ్ ఇస్ సక్సెస్ఫుల్. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కావాలి అంటే పీపుల్స్ పార్టిసిపేషన్ అనేది తప్పకుండా మనకు కావాల్సింది. ఎవరి ప్రోగ్రామ్ 30 days చేసేసాం అనేది కాదు. దీని నుంచి మనం ఈ ప్రోగ్రామ్ సక్సెస్ ఎప్పుడు తెలుస్తుందంటే నెక్స్ట్ ఇయర్ స్టాటిస్టిక్స్ కి మనం కనుక యాక్సిడెంట్స్ కానీ, ఈ ఫ్యాటాలిటీ డెత్లు కానీ తగ్గించినట్లయితేనే మనం చేసిన కార్యక్రమానికి ఒక సక్సెస్ అనే ఫ్రూట్ఫుల్నెస్ వస్తుంది. సో దీనికి అందరి పార్టిసిపేషన్, ఆల్ రౌండ్ పార్టిసిపేషన్ అవసరం. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మేము రోడ్ యాక్సిడెంట్స్ గురించి మా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ లో మేము 2 విధాలుగా దాన్ని ఫోకస్ చేయడం జరిగింది.
యాక్సిడెంట్, పోస్ట్ యాక్సిడెంట్. యాక్సిడెంట్ జరగక ముందు ఎటువంటి ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకోవాలి, యాక్సిడెంట్ జరిగాక ఎలాంటి రియాక్షన్ ఉండాలి. బికాస్ మనకు అందరికీ తెలుసు రోడ్ యాక్సిడెంట్ ప్రివెంట్ చేసుకోవచ్చు, బికాస్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అని అంటారు. ఎందుకంటే ఒక యాక్సిడెంట్ జరగక ముందు దాన్ని మనం ప్రివెంట్ చేయడం చాలా ఈజీ, రాదర్ దాన్ గోయింగ్ ఫర్ యాక్సిడెంట్ అయిన తర్వాత దాన్ని క్యూరేటివ్ స్టెప్స్ తీసుకోవడం కన్నా టేక్ సమ్ అడ్వాన్స్ స్టెప్స్. మనందరికీ తెలుసు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఓవర్ స్పీడింగ్ అనేది మేజర్ ఫ్యాక్టర్ రోడ్ యాక్సిడెంట్ జరగడానికి. మన స్టాటిస్టిక్స్ చూసుకున్నట్టయితే ఓవర్ స్పీడింగ్ 70% యాక్సిడెంట్స్ కి కారణం. సో మనం స్పీడ్ నియంత్రణ చేసుకొని ముందుకెళ్ళాలి. తర్వాత రాంగ్ డైరెక్షన్ లో మనం ట్రావెల్ చేయకూడదు. తర్వాత హెల్మెట్ ధరించడము, సీట్ బెల్ట్ ధరించడం అన్ని మనకు తెలిసిన విషయాలే, కానీ మనము ఫాలో అప్ చేయడం లేదు. ఫాలో కానీ చేసింటే మనం అందరూ ఇవన్నీ తెలిసిన స్టెప్సే అందరూ అనుకోవచ్చు. బట్ ఈ రోజు మనం ఇంత మీటింగ్ జరుగుతున్నాం కారణం ఏమిటి? చెప్పిందే మరలా చెప్పడానికి కూడా కారణం ఏంటంటే మనము దాన్ని ఆచరించడం లేదు, దాన్ని మనం ఫాలో అప్ చేయడం లేదు. దానివల్ల రిపీటేటివ్ గా మనం దాన్ని వైరస్మెంట్ చేయడం జరుగుతూ ఉంది. సుప్రీం కోర్టు కూడా మోటార్ వెహికల్ అమెండ్మెంట్ యాక్ట్స్ తీసుకొచ్చింది. ఫైన్స్ పెనాల్టీస్ కూడా చాలా వరకు పెంచింది. చిన్న చిన్న అఫెన్సెస్, డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే ఇప్పుడు వచ్చేసి ఫైన్ 5,000 రూపీస్. ముఖ్య ఉద్దేశం ఏంటి? తర్వాత ట్రాఫిక్ వయలేషన్స్ కి ప్రతి ఒక్క అఫెన్స్ కి 10 times ఫైన్స్ పెంచడం జరిగింది. దీని అందరికీ ఆబ్జెక్టివ్ ఏంటంటే రోడ్ సేఫ్టీ అనేది ఇంకా మన దేశంలో కంప్లీట్ గా తీసుకురాలేకపోతున్నాము. ఇంకా యాక్సిడెంట్స్ చాలా వరకు పెరుగుతున్నాయి. సో అందుకోసం ఇంకోటి మనము మెడికల్ కూడా మనం ఈ వందలాన్ ప్రోగ్రామ్ లో మనం మెడికల్ క్యాంప్స్ కూడా చేయడం జరిగింది. ఎన్జిఓస్ వాళ్ళు కలిసి మనము కోఆర్డినేట్ చేసుకొని ప్రతి ఒక్క డ్రైవర్ కి చాలా విషయాలు. ఎందుకంటే మనం ఒక ఆరోగ్యం గురించి మనం చాలా డెఫినేటెడ్ ఏరియా. వన్స్ మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు కూడా మనకు తెలుసు చాలా దూర ప్రయాణం చేస్తున్నప్పుడు మన ఎఫిషియన్సీ అనేది తగ్గుతూ వస్తుంది. అది వాళ్ళ కంటి జబ్బు వల్ల కావచ్చు, హెల్త్ ఏజ్ రీజన్స్ వల్ల కూడా కావచ్చు. సో కొద్దిసేపు వాష్ అండ్ గో లాంటి దాన్ని చేసుకోవడము, లేదా ప్రతి 100 కిలోమీటర్కి కాసేపు బ్రేక్ ఇచ్చి మళ్ళీ ట్రావెల్ చేయడము, ఇలా చేస్తే యాక్సిడెంట్స్ ని మనం చాలా వరకు జరగకుండా ఆపగలం. మొన్న డిఆర్ఎస్సి మీటింగ్ లో కూడా కలెక్టర్ సార్ అదే పనిగా ఈ అప్రోచ్ రోడ్స్ లో చాలా వరకు పబ్లిక్ మూవ్మెంట్ ఉంటుంది. మన హైవేకి కనెక్ట్ అవుతున్న రోడ్స్ లో చాలా వరకు పబ్లిక్ మూవ్మెంట్ ఉంటుంది. అప్పుడు ఎటువంటి జాగ్రత్త డ్రైవర్ అనే వ్యక్తి ముందుగానే గ్రహించుకొని ఇట్లా అప్రోచ్ రోడ్స్ లో పబ్లిక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అని గ్రహించుకొని తగిన చర్యలు తీసుకున్నట్టయితే చాలా మనం ముందే ప్రివెంటివ్ మెజర్స్ లాంటివి ఇవన్నీ ఒక యాక్సిడెంట్ మనం జరగకుండా ఆపగలం. సో ఇలా మనం కొన్ని తీసుకోవాలి. తర్వాత యాక్సిడెంట్ అయిన తర్వాత ఎమర్జెన్సీ కేర్ ఎలా ఉండాలి. తర్వాత వెంటనే మేము చాలా ప్రోగ్రామ్స్ లో కూడా గుడ్ సమరిటన్ లా గురించి, ఈ స్కీమ్ గురించి, గోల్డెన్ అవర్ గురించి చాలా వరకు చెప్పడం జరిగింది. యాక్సిడెంట్ అయిన వితిన్ 1 hour లో మనం తరలించడము, ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా మనము వాళ్ళ యాక్సిడెంట్ అయిన విక్టిమ్స్ ని వెంటనే ఒక మెడికల్ అసిస్టెన్స్ ఇవ్వడానికి మన వంతు కృషి చేయడము, వీటి గురించి చెప్పడం జరిగింది. సో ఇలా ప్రతి కాంపనెంట్ గురించి మనం మంత్ లాంగ్ ప్రోగ్రామ్స్ చేసాం. చాలా విషయాలు, ఈవెన్ యాక్సిడెంట్స్ ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు, ఫ్యాటల్ యాక్సిడెంట్స్ ఎలా ఉన్నాయో మేము కొన్ని కాలేజెస్ లో కూడా ద్వారా వాటిని చూపించడం జరిగింది. అలా విధంగా డిఎల్ ఎలా అప్లై చేసుకోవాలి, ఎల్ఎల్ఆర్ ఎలా అప్లై చేసుకోవాలి, ప్రతి విషయం మాకు వచ్చిన ఈ అవకాశాన్ని ఈ 1 month లాంగ్ ప్రోగ్రామ్ లో మేము అన్ని యాక్టివిటీస్ పర్ఫార్మ్ చేసాం. సో ద టైమ్ హాస్ కమ్ టు ఇంప్రూవ్ ద రిజల్ట్స్. ఇప్పుడు ప్రతి ఒక్క పార్టిసిపేషన్, ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి తమంతో బాధ్యత. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్క ఆఫీసరే వచ్చి హెల్మెట్ లేకపోతే కోసం చేయాలనే కాన్సెప్ట్ కాదు. మీరు చేంజ్ వచ్చి కనీసం ఒకరు హెల్మెట్ వేసుకుంటే కూడా ట్రావెల్ చేస్తున్న పబ్లిక్ అనుకుంటారు అదే హెల్మెట్ వేసుకున్నారే అని. మన దాంట్లో ఏంటంటే చేంజ్ వాళ్ళు వేసుకోలేదు, ఎందుకు వేసుకోలేదు అని చెప్పి ఎవరు ముందుకు రావట్లేదు. అలా కాకుండా మనం సేఫ్టీగా ఉండాలి, అందరూ సేఫ్టీగా ఉండాలని అనుకున్నప్పుడు మన నుంచి చేంజ్ రావాలి. కనీసం ఒక 10 మంది హెల్మెట్ వేసుకొని ట్రావెల్ చేస్తా ఉంటే మిగతా ఒక 100 మంది దానివల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. సో ఆ చేంజ్ కనపడాలి. ప్రతి ఒక్కరు ఈ యొక్క మనం ఈ మంత్రానికి జరిగిన ప్రోగ్రామ్ సంబంధించిన అంశాలను తీసుకొని వాటిని ఫాలో అవ్వదు. ఈ రోడ్ సేఫ్టీని ఇంకా మీరందరూ కృషి చేస్తూ పార్టిసిపేట్ చేస్తూ దీన్ని సక్సెస్ చేయండి. ఈ ప్రోగ్రామ్ మేము ఈ ప్రోగ్రామ్ ఇంత అయిపోయిందని కాదు, జస్ట్ షెడ్యూల్ పరంగా క్యాలెండర్ లో చేశాం.
బట్ ఇలాంటి యాక్టివిటీస్ మరికొన్ని మేము తీసుకుని వస్తాం, అవేర్నెస్ తీసుకుంటూ వెళ్తాం. మీ పార్టిసిపేషన్, మీ కోఆపరేషన్ మా అందరికీ చాలా అవసరం. సో ఓకే, ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటాం. థ్యాంక్ ఒకటి వారం ఉన్నది తర్వాత 15 రోజులు నెలకు వచ్చింది అంటే దాని ప్రాముఖ్యత ఎలా పెరుగుతున్నారో మనం తెలుసుకోవాలి. పెరుగుతున్న కంటిన్యూస్ అలానే ఉన్నాయి ఆ రోజుల్లో. దానికి అనుగుణంగా మనం గౌరవాలు అని చెప్తున్నారు. అలానే వాళ్ళు చాలా క్లాసెస్ తీసుకున్నారు, చాలా మంది మోటివేట్ చేశారని చెప్పారు. 2 రోజుల క్రితం మన రిలేషన్స్ లో కూడా చాలా మంది డ్రైవర్స్ అడ్రస్ చేశారండి సార్ వాళ్ళకి. ఆ టైంలో మన ఈక్వల్ కూడా పార్టిసిపేట్ చేశారు ఆ ప్రోగ్రామ్ లో. చాలా మంచి టిప్స్ చెప్పారు. హౌ టు ప్రొవైడ్ అయితే రోడ్ సేఫ్టీ అని చెప్పారు. మళ్ళీ అలాగే థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా పని మేడం అయినా కూడా మన కోసం మన వాళ్ళు యాక్సెస్ చేయడానికి ఈ రోజు వచ్చారు. మేనేజర్ మాట్లాడారు. ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ సోదరులకు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్, అలాగే మీడియా మిత్రులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఒక నెల రోజుల పాటు మనము వివిధ కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. ఇక్కడ అనేక రకాలైనటువంటి స్టేక్ హోల్డర్స్ లైక్ ఆటో డ్రైవర్స్ కావచ్చు, ఆర్టీసీ డ్రైవర్స్ కావచ్చు, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్స్ కావచ్చు, బూట్స్ వెహికల్స్ కావచ్చు, అలాగే ఎంతో మంది యూత్ కూడా స్కూల్స్, కాలేజెస్ లో ఈ అవగాహన కార్యక్రమాన్ని వివిధ డేస్ లో మనం నిర్వహించడం జరిగింది. వీటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రోడ్డు ప్రమాదాలు అనేది అత్యధిక స్థాయిలో మన భారతదేశంలో అత్యధిక మరణాలకి కారణమవుతున్న నేపథ్యంలో మనం తీసుకునే చిన్న చిన్న జాగ్రత్తల వల్ల గణనీయంగా ఈ రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి అవకాశం ఉంటుంది. మనందరికీ తెలుసు, ఒక వ్యక్తికి ఒక డయాబెటీస్ వచ్చిందంటే సడన్ గా ఈ రోజు ఏం వచ్చేది. కొంతకాలం పాటు అనేక అన్హెల్తీ హ్యాబిట్స్ ని మనము కంటిన్యూ చేసినట్టయితే అది ఒక రోజు మనకి ఆరోగ్యం బాగాలేనట్టు బయటపడుతుంది. కానీ రోడ్డు ప్రమాదం అలా కాదు. ఒక క్షణిక కాలంలో మనము ఒక చిన్న పొరపాటు నిర్ణయం, ఒక నెగ్లిజెంట్, ఒక రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఆ వ్యక్తిని మనం చూసుకోకుండా, ఇందాక మన్సూరుద్దీన్ గారు చెప్పినట్టు ఆ రైట్ ఆఫ్స్ లెఫ్ట్ ఆఫ్స్ మనం చూసుకోకుండా టర్న్ చేసుకునేటప్పుడు ఒక 2 వీలర్ ఎంటర్ అవుతూ ఉంటే ఆల్రెడీ ఒక టౌన్ లో కూడా యాక్సిడెంట్ చూసాము. అలాంటి చిన్న పొరపాటు వల్ల కూడా ఇక్కడ ప్రాణం పోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం చిన్న చిన్న నిర్ణయాలే ఇక్కడ మన ప్రాణాలకి ముప్పుగా ప్రమాదంగా మారుతున్నాయి. కాబట్టి మనం ఆర్టీసీని ఒకసారి గమనించినట్టయితే ప్రజా రవాణాలో ఆర్టీసీ అనేది సింహభాగం. మనం ఎక్కువ మంది ప్రజా రవాణా చేసేది ఆర్టీసీ ద్వారానే. ఎంతో మంది నమ్మకాన్ని చూడకున్న ఈ ఆర్టీసీ జరిగే 1-2 చిన్న చిన్న ప్రమాదాలని కూడా మనం జరగకుండా చూసుకోవాలి అంటే మనం టౌన్ లో కానీ అలాగే సిటీస్ లో డ్రైవ్ చేసేటప్పుడు డ్రైవర్లు కొంచెం అప్రమత్తంగా ఉన్నట్టయితే మనం ఈ చిన్న ప్రమాదాలు జరగకుండా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు స్టాప్ చేసినప్పుడు అలాగే ప్యాసింజర్స్ ఎక్కి వెళ్ళేటప్పుడు ఒక్కసారి మీరు సైడ్ మీద చూసుకోవాలి. ఎవరైనా వెహికల్స్ దగ్గర పక్క నుంచి వెళ్తున్నాయా లేదా అనేది. ఇది చాలా చిన్న విషయమే కావచ్చు, కానీ చాలా సార్లు 2 వీలర్ వాళ్ళు వెళ్ళేటప్పుడు అజాగ్రత్తగా కొంచెం దగ్గరికి వెళ్ళినా సరే కనిపించకపోవడం వల్ల యాక్సిడెంట్స్ కూడా మనం చాలా చూస్తూ ఉన్నాము. దయచేసి డ్రైవర్లు ఈ యొక్క విషయాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాను. అలాగే ఈ మధ్య కాలంలో 1-2 చోట్ల ఈ డ్రైవర్స్ ఈ హార్ట్ అటాక్ వల్ల కూడా మనం చనిపోవడం అనేది డ్రైవింగ్ లో ఉన్నప్పుడు జరుగుతున్న సంఘటనలు కూడా మనము 1-6 చూస్తున్నాం. దీనికి ముఖ్య కారణం ఏంటంటే లాంగ్ డ్రైవ్స్ చేస్తున్నప్పుడు డ్రైవర్స్ అంత కొంచెం కూడా రెస్ట్ తీసుకోకపోవడము, అలా ఎక్కువ లాంగ్ జర్నీ చేసేటప్పుడు సడన్ గా ఒకసారి స్ట్రోక్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి డ్రైవర్స్ మీరు డ్రైవ్ చేసేటప్పుడు ఎవ్రీ 2 hours కి ఒకసారి కొంచెం స్టాప్ అండ్ వాష్, కొంచెం రీఫ్రెష్ అయ్యి డ్రైవ్ చేయగలిగితే ఇలాంటి పొరపాట్లు, ఇలాంటి ప్రమాదాలు కూడా జరగకుండా మనము నివారించడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇందాక ఆర్టీఓ గారు చెప్పినట్టు మన ఆరోగ్యం కూడా ఎంతో ముఖ్యమైనది. మీరు డ్రైవ్ చేసేటప్పుడు
మీ ఫిజికల్ ఫిట్నెస్ తో పాటు మీ మానసిక బ్యాలెన్స్ కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. మీరు వెళ్ళేటప్పుడు ఇంట్లో ఏదో చిన్న భార్యతో తాగు వాద్ వివాదం అయింది, మీరు అదే మనసుతో ఆలోచిస్తూ డ్రైవ్ చేస్తున్నట్లయితే మీతో పాటు ఉన్న ఎంతో మంది ప్రయాణికుల ప్రాణాలు మీ చేతిలో ఉన్నాయనే విషయాన్ని మీరు గమనించుకోవాలి. అలాగే ఇక్కడ మా ట్రాన్స్పోర్ట్ వాళ్ళు కూడా ఒక ఫ్లెక్సీ పెట్టడం జరిగింది, అన్న మీరు నాకు కావాలి. మీరు బయలుదేరి ప్రయాణం చేసే ప్రతిసారి ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, మీ ఇంట్లో మీ కోసం మీకు ఇష్టమైన మీ పిల్లలు మీ కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారనే విషయాన్ని మీరు డ్రైవ్ చేసే ప్రతి క్షణము గుర్తించుకున్నట్టయితే వాళ్ళ కోసమైనా మీరు తప్పనిసరిగా ఈ ట్రాఫిక్ రూల్స్ ని పాటించి జాగ్రత్తతో వెహికల్స్ నడుపుతారని నేను అనుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఆర్టీసీలో ఒక 20 సంవత్సరాలు అలాగే 30 సంవత్సరాలుగా ఎటువంటి యాక్సిడెంట్స్ లేకుండా నడిపిన డ్రైవర్స్ కూడా ఉండే ఉంటారు. ప్రతి సంవత్సరము వాళ్ళని గౌరవించుకున్నటువంటి సాంప్రదాయము నిజంగా ఎంతో మంది మిగిలిన డ్రైవర్స్ కి కూడా ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. అలాగే నాకు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా డ్రైవర్స్ 30 years కి మించి కూడా యాక్సిడెంట్ ఫ్రీ డ్రైవర్స్ గా ఉన్నట్టయితే వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ ని కూడా 1-2 మిగిలిన వాళ్ళతో షేర్ చేసినట్టయితే మిగిలిన వాళ్ళు కూడా ఆ జాగ్రత్తలు తీసుకొని యాక్సిడెంట్ ఫ్రీ డ్రైవర్స్ గా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆర్టీసీ డ్రైవర్స్ తో పాటు ప్రతి వ్యక్తి కూడా ఈ రహదారి భద్రత మాసోత్సవాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి వ్యక్తి మనం ఒక చిన్న కమిట్మెంట్, ఒక ప్రతిజ్ఞ, మనం ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు 2-wheeler మీద మీ పిల్లలు, మీ కాలేజ్కి వెళ్ళే స్టూడెంట్స్ కానీ మీ ఇంట్లో ఉద్యోగాలకు వెళ్ళే మీ పిల్లలు ఎవరైనా సరే కంపల్సరిగా 2-wheeler మీద వెళ్తున్నట్టయితే హెల్మెట్ తప్పనిసరిగా వేసుకునేటట్టు మీరు చూడాలి. అలాగే 4-wheeler మీద వెళ్ళేటప్పుడు సీట్ బెల్ట్ వేసుకున్నట్టయితే ఈ చిన్నపాటి నిర్ణయం మీరు తీసుకున్నా సరే సగానికి సగము రహదారి భద్రత ప్రమాదాలని మనము తగ్గించడానికి అవకాశం ఉంది. మన ప్రాణం అనేది మన రక్షణ, మనం చిన్న జాగ్రత్తలు పాటించి మన కుటుంబ సభ్యులకి మనము సరైన సమయంలో అండగా ఉండాల్సిన అవసరం మన అందరికీ ఉంది. మీరు లేకుండా మీ కుటుంబం అనేది ఎంత ఘోరంగా ఉంటుందో మీరు ఒక్కసారి ఆలోచించడానికి కూడా ఎవరు సాహసం చేయరు. కాబట్టి మీరు చిన్న పొరపాట్లు చేసి మీ కుటుంబాన్ని ఆర్థికంగా అలాగే వాళ్ళకి సామాజిక భద్రతా పరంగా ఇబ్బందులు పాలు చేయకుండా ప్రతి ఒక్క వ్యక్తి తమ బాధ్యతగా రహదారి భద్రతా నియమాలను పాటించి సురక్షితమైన ప్రయాణం చేస్తారని నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే ఈ రహదారి భద్రతా మాసోత్సవాల్లో మాకు ఈ 1 రోజుల పాటు ప్రతి కార్యక్రమంలో కూడా యువతని కావచ్చు, అనేక మంది స్టేక్ హోల్డర్స్ ని సెన్సిటైజ్ చేసే విషయంలో అన్ని విధాలుగా మాకు సహకరించి పాల్గొన్నటువంటి మన్సూరుద్దీన్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే కర్నూలు ఆదోనిలో కూడా ఈ ఫ్రీ మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేసి ఎంతో మంది డ్రైవర్లకి ఈ బీపీ, షుగర్, అలాగే ఐ చెకప్స్, ఈసీజీ టెస్ట్లన్నీ ఫ్రీగా చేసి కొంతమందికి అవసరమైన చూపు సైట్ ఉన్న వాళ్ళకి స్పెట్స్ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేయడంలో కీలక పాత్ర పోషించినటువంటి మన మాజీ గ్రంథాలయాల చైర్మన్ గంగాధర్ రెడ్డి గారికి, అలాగే మదర్ టెరిసా ట్రస్ట్ చైర్మన్ మణి గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసి మా వంతు బాధ్యతగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఎంతో నిబద్ధతతో రెస్పాన్సిబిలిటీని చార్జ్ చేసుకున్నటువంటి మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఈ విధంగా నిర్వహించిన డిపో మేనేజర్స్, ఆర్టీసీ సిబ్బంది అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. 32 ఏళ్ల 2 నెలల 24 రోజుల ప్రమాద రహిత రికార్డు. రెడీ పెట్టుకుని అందరూ 2 మాటలు చెప్పండి డ్రైవర్లకే అందరికి చెప్పండి 2 మాటలు.
టైంకి రావాలి, ఒక గంట ముందు రావడం పడుతుంది. వాళ్ళు డ్రైవింగ్ చేసినప్పుడు రైట్ టర్నింగ్ కానీ లెఫ్ట్ టర్నింగ్ కర్నూలు టూరిస్ట్లో 32 సంవత్సరాల 8 రోజుల చెప్పట్లు గట్టిగా కొట్టండి. అలా ఏమైనా కావాలంటే సాధన బయలుదేరి పేరు వైపీ బజారప్ప 31 సంవత్సరాల 2 నెలల 20 బళ్ళారి చౌరస్తా కూడా వినపడలే. సంవత్సరాల 4 నెలల 30 రోజులు ప్రమాదరహిత రికార్డు. 2 సంవత్సరాల 4 నెలల 30 రోజులు. నంబర్ 1 మేమే, ముగ్గురు కూడా ధన్యవాదాలు. ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో మేడం ముందుకు వచ్చినారు, కానీ ఈ కార్యక్రమాలు మీరు నిర్వహించవలసిందిగా కోరుతున్నాను. మరి ముఖ్యంగా ఆరోగ్యాన్ని కాపాడవలసిందిగా కోరుతున్నాను. వారి డైరెక్టర్ కార్తీక్ కుమార్ గారిని రావాల్సిందిగా
రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్ లో మనకి స్కూల్ క్విజ్ అండ్ ఎస్ఏ కాంపిటీషన్ జరపడం జరిగింది. అందులో మనకి ఫస్ట్ వచ్చిన క్యాండిడేట్ ఎస్ఏ రైటింగ్ ఫస్ట్ ప్రైజ్ ఎల్ చరిత. సెకండ్ ప్రైజ్ Congratulations, Mati. 8th class. Congratulations, Chiranjeevi and Veeresh team. గ్రూప్ ఫోటో తీసు ఒక 5 నిమిషాలు. స్కూల్ పిల్లలు వెళ్తారంట సార్, ఒక గ్రూప్ ఫోటో దిగేద్దాము స్కూల్ వాళ్ళతో. వాళ్ళకి హాఫ్ డే స్కూల్ చెప్పండి. సెకండ్ ప్రైజ్ ఇస్తాం అన్నీ అవే మేడం ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇంతటితో ముగిస్తారని కోరుతున్నాను.